చేసి గమనించండి, దేవుని చిత్త ప్రకారము సేవ చేస్తున్నంత మాత్రాన ఆటంకాలు రావు అని ఎప్పుడు అనుకోకండి. ప్రాముఖ్యంగా మళ్ళా చెప్తున్నా, నువ్వు దేవుని చిత్త ప్రకారం ఏది చేసినా సైతాను ఖచ్చితంగా వచ్చి అడ్డుపడతాడు. ఎందుకయ్యా అంటే, నువ్వు దేవుని చిత్తం చేయటం అది నీకు ఆశీర్వాదంగా మారబోతుంది, అనేక మందికి ఆదర్శంగా మారబోతుంది. నువ్వు ఆశీర్వదించబడడం వల్ల అనేక మందికి ఆశీర్వాదంగా మారబోతున్నావు. అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా మారబోతున్న వల్ల దేవుని నామం మహిమపరచబడబోతుంది. దేవుని నామం మహిమపరచబడినప్పుడు ఆకాశమును నువ్వు భూమి మీదకు దేవుని సమాధానం దిగొస్తుంది. ఇదంతా చూసిన సైతాను ఏమాత్రము కూడా నీ జీవితంలో దేవుని చిత్తం చేయడానికి అసలు ఇష్టపడ్డు. కాబట్టి ఏం చేస్తాడు? సర్వశక్తుల ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైనా సరే నీ జీవితంలో దేవుని చిత్తం చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, ఆటంకాలు వస్తున్నప్పుడు, అభ్యంతరాలు వస్తున్నప్పుడు, నీకు తెలియాల్సిన ఒక సత్యం ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన పని బహుశ్రేష్టమైంది గనుక, బహు గొప్పది గనుక, దాని ప్రతిఫలము అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టే అధికమైనటువంటి ఆటంకాలు సైతాను తీసుకొస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? సైతాను కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అనే విశ్వాసం కలిగి ముందుకు సాగాలే తప్ప ఆగిపోవడానికి వీలు లేనే లేదు. ముందుకు సాగాల్సిందే.